హలో అందరికీ. ఉల్లిపాయలు కోసేటప్పుడు చూసారా ఎప్పుడైనా ఇలాంటి నల్లటి ఫంగస్? మీరు చూసే ఉంటారు చాలామంది. ఇప్పుడు మాత్రం వర్షాకాలంలో బాగా వస్తుంది ఇలా ఉల్లిపాయ మొత్తానికి ఫంగస్ నల్లగా. ఇది కనుక మనం అలానే శుభ్రం చేయకుండా తిన్నా, లేక మొత్తం పొట్టు తీసినా ఇంకా కొంచెం ఉంటుంది. చూడండి ఎలా ఉందో, మొత్తం వచ్చేసింది. చూసారు కదా, ఫంగస్ అయితే మొత్తం వచ్చేసింది. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందంట. వాంతులు, వికారం, తలనొప్పి ఇలాంటివి కూడా వస్తాయంట వీటి వల్ల. పిల్లలకు పెడితే ఇంకా ప్రమాదం. చూడండి, నేను కడిగినా సరే ఇంకొంచెం ఉంది. అందుకోసం మీరేం చేస్తారంటే ఫస్ట్ మనం పొట్టు తీసిన తర్వాత కూడా ఆ పైన లేయర్ ఉంటుంది కదా, ఆ పైన లేయర్ కూడా తీసేసి మళ్ళీ ఒకసారి వేరే నీళ్ళతో కడిగారనుకోండి, ఫంగస్ మొత్తం పోతుంది. అప్పుడు మీరు పిల్లలకి మీరు వండుకోవడం చేయండి. అలాగే ఇలా ఉన్న ఉల్లిపాయల్ని మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఆ నల్ల ఫంగస్ మొత్తం వేరే కూరగాయలకు కూడా వచ్చేసి ఇన్ఫెక్షన్లు వస్తాయి. పిల్లలకి వాంతులు, మోషన్స్ అలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకని దయచేసి ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కన వేరే పెట్టండి. ఇలా ఫంగస్ వచ్చిన వాటిని మాత్రం ఒక పొర మొత్తం తీసివేసి అప్పుడు వండుకోండి. అలా ఎందుకులే వేస్ట్ అని పై తీసేసి చేయడం వల్ల మనం ఇక్కడ డబ్బు సేవ్ చేసామనుకుంటాం, కానీ హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటా అంతకు డబల్ ట్రిపుల్ అయిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఈ ఫంగస్ రాకుండా చూసుకోండి. దీనివల్ల చాలా చాలా ప్రమాదాలు అయితే చాలా ఉన్నాయంట. కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. టిప్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. అలాగే మీకు రెండో టిప్ చెప్తున్నాను. చూసారు కదా, పాడైపోయిన బ్రష్ మనం వాడకుండా పడేస్తుంటాం కదా, పక్కన పెట్టేస్తుంటాం. అలాంటి ఒక బ్రష్ని తీసుకున్నాను. చూడండి, చాకుని తీసుకొని కొంచెం వేడి చేయాలి. చాకు వేడైన తర్వాత చిన్నగా కోసేయాలండి. అక్కడ స్టిక్ వరకు కోసేసి దాన్ని తీసేయాలి, విడిగా తీయాలి. ఇంకా గట్టిగానే ఉంది, ఓపెన్ కాలేదు, వచ్చేసిందండి. చూడండి, చిన్న టిప్ అయినా మనకి యూజ్ మాత్రం చాలా ఉంది. చూడండి, కొంచెం కాల్చి వేడి చేసి దానికి అంటించి 1 నిమిషం పక్కన పెట్టారంటే అతుక్కుంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అనుకుంటున్నారా? 1 నిమిషం చెప్తాను. చూడండి, అయిపోయింది. ఇక్కడ స్టవ్తో పని అయితే అయిపోయింది. చూసారుగా, మనకి మెష్ డోర్స్ ఉంటాయి, వాటికి దుమ్ము పట్టి ఉంటుంది. చూడండి దుమ్ము ఎలా వస్తుందో. చూసారా, ఇలా మెష్ డోర్ని చిన్నగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న సందులో నుంచి కూడా ఇది వెళ్ళడం వల్ల అక్కడున్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, అలాగే ఏసీ స్విచ్ బోర్డ్ దగ్గర వచ్చాను. చూడండి, డస్ట్ చూడండి, లోపల మనం చేయి కూడా పట్టని దగ్గర ఇది వెళ్ళి మంచిగా శుభ్రం చేస్తుంది. చూడండి, క్లీన్గా అయిపోతుంది. మనం చెయ్యి కూడా అక్కడికి వెళ్ళదు, కానీ అది మంచిగా బ్రష్ మంచిగా వెళ్ళిపోతుంది. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, దుబ్బు అయితే మస్తు వచ్చింది. ఆ బ్రష్కి చూడండి, ఇందాక ఎట్లా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. అలాగే మనం కంప్యూటర్ కీబోర్డు, అలాగే రిమోట్లు మనమైతే ఇంకా క్లీన్ చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న వాటికి మొత్తానికి వీటిని యూజ్ చేయొచ్చండి. డస్ట్ మొత్తం పోతుంది. ఇట్లా మనం క్లాత్తో శుభ్రం చేయడం వల్ల పైన స్విచ్లు అవి మొత్తం పోతాయి, కానీ మధ్యలో ఉన్న దుమ్ము డస్ట్ అంతా అంతే ఉంటుంది, అలా పోదు. ఇలా బ్రష్తో అనడం వల్ల మొత్తం పోతుంది. అలాగే బ్రష్ కూడా మనం పైసలు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా వేస్ట్ బ్రష్నే వాడుతున్నాము. ఇది వాడిన తర్వాత పడేసుకోవచ్చు, శుభ్రం అయిపోద్ది. అలాగే ఇంకో టిప్ అండి, పెన్ క్యాప్ మూతలు ఉంటాయి కదా, పెన్నులు అయిపోయినాక క్యాప్ మూతలు వేస్ట్ అని పడేస్తూ ఉంటారు కదా. చిన్న టిప్పు, మనం సరుకులు తెచ్చుకొని కొన్ని వాడుకొని కొన్ని అలాగే ఉంటాయి కదండి, గాలిపోకుండా పురుగు పట్టకుండా క్యాప్లు అయితే ఇలా మనం కవర్ని అయితే మడిచి ఇట్లా పెట్టేసి క్యాప్ మూత పెట్టామంటే లోపలికైతే ఏది పోదు, పురుగు పోదు, అలాగే గాలి పోదు, బూజు రావు. మనం పెన్నులు మాత్రం వేస్ట్గా క్యాప్లు ఉంటాయి కదా,
డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమో లేదు. చిన్న టిప్పే అని, కానీ యూజ్ మాత్రం బాగుంటుంది. ఇలా పెట్టి మనం ఒక డబ్బాలో పెట్టుకోవడం వల్ల అవి కూడా కిందికి పోకుండా అందులోనే ఉంటాయి. అన్నీ కలిసిపోవు, ఒకదాని మీద ఒకటి పడటం అలాంటివి ఉండవు. చూడండి ఎంత చక్కగా ఆగాయో. చూడండి, కింద కూడా వేసి చూపిస్తున్నాను. ఒక గింత కూడా పిండి కింద పడట్లేదు. మీరు ఇలాంటి టిప్స్ ఎన్నో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.